రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇన్ని రోజులు దాదాపుగా వారం రోజుల పాటు ఎక్కడ చూసినా వర్షాలే. ఏదో చోట ఎక్కడో ప్రాంతంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే వర్షం జాడ లేని తెలుగు రాష్ట్రం లేదనుకోవాలి. దాదాపుగా వారం రోజుల వ్యవధిలో మరి ముఖ్యంగా కొన్ని నగరాల్లో అయితే మాత్రం ఎక్కడో చోట మేఘావృతం అవడం, మరికొన్ని చోట్ల కారుమబ్బులు కమ్మేయడం, మరికొన్ని చోట్ల వర్షాలు నమోదవడం, కొన్ని చోట్ల చినుకులు పలకరించడం. ఈ సందడిలోని నైరుతి రుతుపవనాలు కూడా అడుగు పెట్టేశాయి. ఓ పక్క అరేబియా సముద్రంలో హడావిడి, మరోపక్క బంగాళాఖాతంలో వాయుగుండాలు కావచ్చు, అల్పపీడనాలు కావచ్చు, ఇటువంటి పరిస్థితి. వీటికి తోడు ఉపరితల ఆవర్తనాలు, దాంతోపాటు ద్రోణుల ప్రభావం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కుమ్మేశాయనే చెప్పుకోవాలి. చెప్పుకున్న సందర్భం వస్తే కనుక అఫ్కోర్స్ చెప్పుకున్న సందర్భం వస్తే ఏంటి వచ్చేస్తుంది. సో మరీ ముఖ్యంగా మే నెలలోని నైరుతి ఋతుపవనాలు పలకరించేసిన సందర్భం. దాంతోపాటు ఈ ప్రభావంతో కృష్ణమ్మ కూడా పరవలు తొక్కుతోంది. మరి రాయబోయే వారం రోజుల పాటు ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన వెదర్ బ్రేకింగ్ న్యూస్ తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వర్ష సూచన జారీ చేస్తూ భారత వాతావరణ శాఖ నైరుతి ఋతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. తెలంగాణకు మరో 4 రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఏపీకి దాదాపుగా ఇంకొన్ని రోజుల పాటు వర్షాలు కంటిన్యూ అవకాశం ఉంది. దాంతోపాటు తెలంగాణకు సంబంధించి వారం రోజుల పాటు వర్షాలు కంటిన్యూ అవకాశం కనిపిస్తోంది. సో ఇక లేట్ చేయకుండా ఆ విజువల్స్ మీరు ఇప్పటికే చూసేస్తున్నారు. విశాఖపట్నం మరి ముఖ్యంగా బంగాళాఖాతం ఇప్పుడు కాస్త ఆ బంగాళాఖాత సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మరి ముఖ్యంగా బంగాళాఖాతానికి సంబంధించి ప్రస్తుతం కాస్త అలలు ఉధృతి ఉంది. ఎందుకంటే అక్కడ వాయుగుండం ఏర్పడింది. ఇప్పుడు ఈ వాయుగుండం ఈశాన్యం దిశగా కదులుతోంది అనేది మనకి కనిపిస్తున్నమాట, వినిపిస్తున్నమాట. సో ఈ నేపథ్యంలోని ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళబోతోంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి బంగాళాఖాతానికి సంబంధించి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. ఆన్ మ్యాప్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ నేను మరి కాసేపట్లో మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడా బంగాళాఖాతం. ఇక్కడ ముప్పు మనకి దాదాపుగా తప్పిన పరిస్థితి, బట్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ వాతావరణం బలపడుతుందో ఆ బలపడిన వాతావరణం అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ఇప్పుడు ఈశాన్య దిశగా కదులుతోంది. ఈ ఈశాన్య దిశగా కదులుతున్నప్పుడు బంగ్లాదేశ్ మీద నుంచి మీరు గమనిస్తే ఇదిగోండి మనకు మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, దాంతోపాటు నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర ఈ ప్రాంతాల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్కి రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. దాంతోపాటు దీని ఇంపాక్ట్ మనకి బంగ్లాదేశ్ మీద కూడా ఉంది. బట్ బంగ్లాదేశ్ మీద అంతగా మనకు కనిపించదు, బట్ దాని డైరెక్షన్ మాత్రం ఇలాగే ఉంది. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక మన భారత్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో, మన ఇండియాకి సంబంధించి మాట్లాడుకున్న పక్షంలో మన విశాఖపట్నం వరకు కూడా దాదాపుగా గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు కూడా దీని ఇంపాక్ట్ అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో ఒక్కసారి మీరు క్లోజ్గా గమనిస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఇంకా నేను కాస్త జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగో మీకు కనిపిస్తుందా వర్షం పడుతున్నట్టు ఆ గ్రాఫికల్ ప్రెజెంటేషన్ మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఒక్కసారి జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నో ఇష్యూస్. ఎందుకంటే ఇక్కడ గమనిస్తే కనుక వర్షాలు పడినట్టుగా మనకి కనిపిస్తుంది. ఇది ఎక్కడి వరకు ఉంది, దాదాపుగా మనకి కొత్తగూడెం, ఖమ్మం కొత్తగూడెంతో పాటు మధ్యలో వరకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇటు మచిలీపట్నం, విజయవాడ అక్కడి నుంచి మొదలు పెడితే ఏలూరు, పాలకొల్లు, రాజమహేంద్రవరం, తుని వరకు కూడా కాస్త మేఘావృతమైంది. కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. అక్కడి నుంచి చూసుకుంటే విశాఖపట్నం, విజయనగరం వరకు కూడా మనకి ఈ వర్షాలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ మీరు గమనిస్తే. సో ఇక్కడి నుంచి అంటే ఇటు ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టినప్పుడు ఇదిగోండి ఇటు శ్రీకాకుళానికి సంబంధించి కావచ్చు, అక్కడి నుంచి విజయనగరం, విశాఖపట్నం, ఈ కోస్టల్ ఏరియాలో, ఈ కోస్తా తీరంలో కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. ఇంకాస్త క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు చూస్తే కనుక పిఠాపురం, కాకినాడ, రాజమండ్రి, అలాగే తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అలాగే వీటితో పాటు ఏలూరు, నూజివీడు, సత్తుపల్లి, కొత్తగూడెం, మనకి దాదాపుగా తెలంగాణకు సంబంధించి కూడా ఇంపాక్ట్ అయితే ఉంది. ఇదంతా కూడా బంగాళాఖాతంలో వాయుగుండం ఇంపాక్ట్ మనకి ఉంది. దాదాపుగా అది ఈశాన్య రాష్ట్రాల వైపు వెళ్ళిపోయింది కాబట్టి దాని ముప్పు మనకి తప్పిందనే చెప్పుకోవాలి ఇక్కడ చూస్తున్న పక్షంలో. దాంతోపాటు విజయవాడకి సంబంధించి మీరు చూస్తే కాస్త ఆకాశం మేఘావృతం ఉంది. చిరుజల్లులు పడుతున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు జూమ్ ఎర్త్ సాయంత్రం మనం చూసినప్పుడు. ఇది ఇంపాక్ట్ ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది, లేకపోతే ఎన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో ఎలా ఉండే అవకాశం ఉంది అనేది ఒకసారి నేను శాటిలైట్ ఇమేజెస్ అలాగే ఆ బ్రీఫ్ నోట్ అనేది, ఆ బ్రీఫ్ రిపోర్ట్ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదిగోండి ఇది ఐఎండీకి సంబంధించి శాటిలైట్ ఇమేజ్ ద్వారా మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి
బంగాళాఖాతం నుంచి మీరు ఇక్కడ క్లియర్ కట్గా గమనించవచ్చు. గింగిరాలు కొడుతూ ఇది ఈశాన్య రాష్ట్రాల వైపు వెళ్ళిపోతుంది. ఉత్తర ఈశాన్య రాష్ట్రాలు డైరెక్షన్ మీరు చూసుకుంటే కనుక నార్త్ ఈస్ట్ వర్డ్స్ అంటే ఉత్తర ఈశాన్య దిశగా వెళ్తోంది. సో దాని డైరెక్షన్ మీరు చూడొచ్చు, ఇలా వెళుతోంది అన్నమాట. ఇదిగోండి, అంటే ఉత్తరం వైపు కలుతూ ఈశాన్య వైపు ఇలా మూవ్ ఆన్ అవుతుంది. ఇది చూడొచ్చు మీ డైరెక్షన్. మనం జూమర్ సాయంలో చూసినప్పుడు మనకు అర్థమైంది కదా. సో ఇది ఇలా మూవ్ ఆన్ అవుతుంది. ఇటువైపు వెళ్తున్న కారణంగా ఈశాన్య రాష్ట్రాల మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. సో ఆ ఇంపాక్ట్ మనం చూడడం జరుగుతుంది. దాని ప్రభావం మనకి ఇదిగోండి ఇక్కడ నుంచి ఈశాన్య రాష్ట్రాలతో పాటు మన తెలుగు రాష్ట్రాలు, తెలంగాణకి సంబంధించి కాస్త ఇంపాక్ట్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇదిగోండి ఇక్కడ రాయలసీమ మీద కాస్త కనిపిస్తుంది. బట్ మేజర్ ఇంపాక్ట్ మనకి ఉత్తరాంధ్ర మీద మనకి కనిపిస్తుంది. ఇది ఎన్ని రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉందనేది ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది కదా. ఒకసారి ఈ రెడ్ మార్క్ చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలుగా మాట్లాడుకున్న సందర్భంలో, అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు కాస్త మనకు కనిపిస్తుంది. కృష్ణ వరకు కూడా ఉంది. తర్వాత రాయలసీమ మీద కాస్త ఇంపాక్ట్ చూపిస్తుంది. దాంతోపాటు ఉత్తర తెలంగాణతో పాటు ఇటువైపు ఖమ్మం, ఇటువైపు కూడా ఇంపాక్ట్ మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ సినారియోలో రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎంత మనం మాట్లాడుకున్నా ఇన్ఫర్మేషన్ బేస్గా మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే నార్మల్గానే ఉంది ఇదంతా కూడా. డిప్రెషన్ ఓవర్ బంగ్లాదేశ్ ఇస్ లైక్లీ టు మూవ్ ఆన్. ఐ థింక్ ఇది బంగాళాఖాతం అనుకుంటా, బే ఆఫ్ బెంగాల్ అనుకుంటా, మేబీ మే ఆర్ మే నాట్ బీ. ఇక్కడ నార్త్ ఈస్ట్ వర్డ్స్ అండ్ వీకెన్ ఇంటూ ఏ వెల్ మార్క్డ్ లో ప్రెషర్. ఓకే, నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఇక్కడ వాయుగుండం ఏర్పడింది. అది అల్పపీడనంగా బలహీనపడబోతోంది. వీకెండ్ అంటే బలహీనపడబోతోంది రాబోయే 12 గంటల్లో. అంటే ఇంకొక 12 గంటల పాటు, అంటే ఈ రిపోర్ట్ మనకి 1 గంటన్నర ప్రాంతంలో ఇచ్చారు కాబట్టి బహుశా ఈరోజు రాత్రి కావచ్చు, లేకపోతే రేపు ఉదయానికి బలహీనపడే అవకాశం ఉండదు. బలహీనపడిన తర్వాత అప్పుడు వర్షాలు ఉంటాయి. బట్ ఆ తర్వాత మెల్లగా క్రమక్రమంగా బలహీనపడి వర్షాలు కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి చూసుకుంటే నేరుగా మనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రిపోర్ట్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ అంతా చూడడం జరుగుతోంది. బట్ ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి సినారియో ఉందనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇంట్రెస్టింగ్గా నైరుతి ఋతుపవనాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇదిగోండి ప్రస్తుతం ఇటు ఉత్తర భారతదేశానికి సంబంధించి దక్షిణ భారతదేశానికి సంబంధించి ప్రస్తుతం పూర్తిగా విస్తరించాయని చెప్పుకోవాలి. బట్ కాస్త బలహీనంగా ఉన్నాయి అనేది వినిపిస్తున్నమాట. బట్ ఈ కొద్ది రోజుల్లో ఒక విస్తారమైన వర్షాలకు దారితీసే అవకాశం ఉంది, బలం పుంజుకునే అవకాశం ఉందనే ఒక చర్చ కూడా జరుగుతోంది. దానికి సంబంధించి మీరు చూడొచ్చు. సో ఇక్కడి నుంచి నేరుగా మనం రిపోర్ట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. 2 తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది ఆ రిపోర్ట్లో చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ మాట్లాడుకుందాం. 30 తారీఖున 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. దాంతోపాటు 31వ తారీఖుకి సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఎక్సెప్ట్ రాయలసీమకు సంబంధించి రాయలసీమ మినహా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆ తర్వాత 1వ తారీఖున ఎల్లో అలర్ట్ జారీ చేసింది తెలంగాణకు. ఆ తర్వాత చూసుకుంటే కనుక 2వ తారీఖున కూడా తెలంగాణకు ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఆంధ్రప్రదేశ్కి గ్రీన్ అలర్ట్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. 3వ తారీఖున మళ్ళీ ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది తెలంగాణకు. ఇక అలాగే 4వ తారీఖు నుంచి సాధారణ వాతావరణ పరిస్థితుల్లో నమోదే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడి నుంచి మనం నేరుగా ఇండివిజువల్గా చూసే ప్రయత్నం చేద్దాం. అంటే హైదరాబాద్ కేంద్రంగా ఇటు తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, అమరావతి కేంద్రంగా ఇటు ఆంధ్రప్రదేశ్కు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది ఇండివిజువల్ రిపోర్ట్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి చెబుతున్నమాట. కాస్త అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అయ్యే ప్రయత్నం చేస్తాం. సో మీకు ఇంకా ఈజీగా ఉంటుంది చూడడానికి. ఇదిగోండి, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అంటూ కూడా ఈ రోజుకి సంబంధించి చెప్తోంది భారత వాతావరణ శాఖ. ఒకసారి ఆ డేట్ అండ్ టైం 30వ తారీఖుకి సంబంధించి. అట్ ద సేమ్ టైం రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది రేపటికి సంబంధించి. ఇక ఆ తర్వాత ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక దక్షిణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దక్షిణ కోస్తా ఆంధ్రాకు దాదాపుగా మొత్తంగా అయితే మాత్రం మనకి ఇటు ఆంధ్రప్రదేశ్కి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది 1 లేదా 2 చోట్ల అని చెబుతున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వరకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వరకు కూడా ఆ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటే భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో మీరు గమనిస్తే ఇదిగోండి
ఇటు ప్రకాశంతో పాటు కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఒకసారి నేను ఇండివిజువల్గా మ్యాప్లో కాకుండా నేను రిపోర్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు అలాగే హోండ్లో ప్రయత్నం చేయండి. సో దట్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అలాగే విజయనగరం, విశాఖపట్నంతో పాటు శ్రీ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, అలాగే తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాలకు ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశం ఉందని చెప్తోంది. బట్ రాబోయే 2 రోజులకి సంబంధించి కాస్త తీవ్రత తగ్గే అవకాశం ఉంది. కానీ అక్కడక్కడ 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఇస్. రానున్న 3 రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలుతో పాటు నంద్యాల, అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది మాట. సో ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ వైజ్ చూసేస్తాను. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత రేపటి విషయానికి వస్తే రేపటి నుంచి ఎల్లుండి ఉదయం 8:30 వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, అలాగే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, జగిత్యాల, ములుగు, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఆ తర్వాత 2వ తారీఖున కావచ్చు, 3వ తారీఖున కావచ్చు కొన్ని జిల్లాలకు వర్ష సూచన జారీ చేస్తుంది. ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది దాదాపుగా మనకి 4వ తారీఖు వరకు. ఆ తర్వాత 5వ తారీఖున, 6వ తారీఖున కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చెప్పుకొచ్చింది. బట్ ఎల్లో అలర్ట్ అయితే మాత్రం ఎటువంటి అలర్ట్ అయితే జారీ చేయలేదు. బహుశా రాబోయే రోజుల్లో జారీ చేయొచ్చు ఒకవేళ అక్కడ వాతావరణం కనుక కాస్త బలం పుంజుకుంటే ఆ మార్పులు జరిగినప్పుడు. ఇది హైదరాబాద్కి సంబంధించిన రిపోర్ట్ మీరు చూడొచ్చు. హైదరాబాద్కి ఏం చెప్తుందంటే ఈరోజు జనరల్లీ క్లౌడీ స్కై, లైట్ టు మోడరేట్ రైన్ కంబైన్డ్ విత్ గస్టీ విండ్స్ 30 to 40 km/h వెరీ లైక్లీ టు అకర్ అంటూ. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందంటే భారత వాతావరణ శాఖ తెలంగాణకు ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్కు చెప్తోంది. హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్కు చెబుతున్నమాట ఇది. చార్మినార్, ఖైరతాబాద్, కుకట్పల్లి జోన్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ జోన్, అలాగే శేరలింగపల్లి జోన్, ఈ జోన్స్కి సంబంధించి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత 4 రోజులు కూడా బహుశా రేపటి వరకు కూడా పార్షియల్లీ క్లౌడీ స్కై, లైట్ రైన్ ఆర్ డ్రిజిల్ అకంపైన్డ్ విత్ గస్టీ విండ్స్ 30 to 40 km/h వెరీ లైక్లీ టు అకర్ అంటూ. అంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా కాదు, చినుకులు కావచ్చు, లేకపోతే తేలికపాటి జల్లులు కావచ్చు కురిసే అవకాశం ఉందంటే భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఛాన్సెస్ ఇక్కడ అయితే ఇక్కడ వెరీలో చాలా తక్కువ అంటూ. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్కి ఈరోజు ఆల్రెడీ ఎల్లో అలర్ట్ ఇచ్చేయడం జరిగింది. రేపటి నుంచి దాదాపుగా ఇంకొక 3 రోజుల పాటు గ్రీన్ అలర్ట్ ఇచ్చినప్పటికీ కూడా రేపటి విషయానికి వచ్చినప్పుడు కాస్త మళ్ళీ వర్షపు సిగ్నల్స్ అంటాం కదా, లేకపోతే ఆ వర్షపు జాడ రేపు మళ్ళీ కనిపించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 3 రోజులు మాత్రం గ్రీన్ అలర్ట్ ఇచ్చింది. ఆకాశం మేఘావృతమయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడ తేలికపాటి జల్లులు, లేకపోతే చినుకులు లేకపోతే తేలికపాటి జల్లులు, ఓ చిన్నపాటి వర్షం నమోదయ్యే అవకాశం ఉంది అనుకోండి. అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. సో మొత్తంగా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది ఒకసారి ప్రిడిక్షన్ చూసేద్దాం. విండీ సాయంత్రం మనం చూస్తున్నాం ఒకసారి.
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. సో ఇక్కడ ఓకే రైట్. సో ఇప్పుడు చూసేద్దాం. విండి దగ్గర చూసాం. ఇప్పుడు ఒకసారి మనం చూస్తే కనుక ఇదిగో ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా 31వ తారీఖు నుంచి చూసుకుంటే కాస్త మనకి రిపోర్ట్లో చూసినట్టుగా బలహీనపడే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత పూర్తిగా వాతావరణం నార్మలైజ్ అవకాశం